everyone, welcome back to my channel. సో ఈ వీడియో ఏంటంటే డే అవుట్ విత్ మై ఫ్రెండ్స్. మేమైతే ఆ రోజు బయటకు వెళ్ళాం. సో ఫస్ట్ అయితే మేము ఆఫ్టర్నూన్ లంచ్కి జామ్కి వెళ్దాం అని అనుకున్నాం. బట్ మా బ్యాడ్ లక్ అది క్లోజ్ చేసి ఉంది. సో అందుకే మంగళగిరిలో ఉన్న మౌర్య రెస్టారెంట్కి వెళ్ళాం. సో ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం. లైక్ బటర్ నాన్, గార్లిక్ నాన్, చికెన్ అన్నీ తిని అక్కడే కాసేపు ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాం. అండ్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అది అయ్యాక పక్కనే ఉన్న టోటల్ ఫ్రెష్కి వెళ్ళాం. అక్కడ కొన్ని స్నాక్స్ అలా తీసుకుని జస్ట్ అలా విండో షాపింగ్ చేస్తూ ఈవినింగ్ వరకు మేము అక్కడే టైం పాస్ చేసేసాం. అండ్ రిటర్న్ మళ్ళీ యూనివర్సిటీకి వచ్చేసి మేమైతే దమ్షరత్స్ ఆడుకున్నాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి మాతో పాటు. నోరు తరగకూడదు. ఉయ్యాల చంపాల, బిడ్డ బిడ్డ, సత్యం వందే టైటానిక్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అంతా ఎంజాయ్ చేసి రిటర్న్ హాస్టల్కి అయితే వచ్చేసాం. ఫుల్ హెడేక్గా ఉంది బికాస్ ఫుల్ తిరిగాం కదా, అందుకే కొంచెం సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకున్నా. అండ్ మసాజ్ అయితే మస్ట్ అండ్ షుడ్. అండ్ అది అయ్యాక కొంచెం ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా. అండ్ ఆ డే అయితే ఇంకా ఇలా ఎండ్ అయిపోయింది. వెల్కమ్ టు డే 2. ఈరోజు అయితే మా కాలేజ్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటే ఇంకా మార్నింగ్ వెళ్ళా. అండ్ అదయ్యాక డీమార్ట్కి వచ్చా. అండ్ డిమార్ట్లో షాపింగ్ అయ్యాక మధ్యాహ్నం లంచ్కి అయితే శ్రీ దుర్గా రెస్టారెంట్కి వెళ్ళా. అది మంగళగిరిలో ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ అది అయ్యాక హాస్టల్కి అయితే రిటర్న్ వచ్చేసి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరైతే ఈ వ్లాగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. అండ్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటంటే మాకు ఒక 2 years బ్యాక్, అంటే నేను సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడు మాకు ఇండిపెండెన్స్ డే జరుగుతుంది కదా, అప్పుడు మాకు కొన్ని కాంపిటీషన్స్ అయ్యాయి. లైక్ క్విజ్ కాంపిటీషన్, క్రాఫ్ట్, సింగింగ్, అలా కాంపిటీషన్స్ అవుతూ ఉన్నాయి కదా. సో అలా నేను కూడా పార్టిసిపేట్ చేశాను రెండిట్లో. ఒకటి క్విజ్, ఇంకొకటి క్రాఫ్ట్. అండ్ క్విజ్ ఏంటంటే అది టీమ్ అనమాట. టీంలో మా సెకండ్ వచ్చింది. క్రాఫ్ట్ ఏంటంటే దానికి మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు జనరల్గా క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం, అంటే క్రాఫ్ట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ మాకు అప్పుడు ఇండిపెండెన్స్ డేకి ఒక థీమ్ ఇచ్చారు, లైక్ వేస్ట్ మెటీరియల్స్తో క్రాఫ్ట్ చేయాలని చెప్పి. సో నేనైతే మాకు జస్ట్ అది 3-4 days ముందే చెప్పారు. నేను ఒక్కదాన్ని 2 days ఫుల్గా కూర్చొని మొత్తం కంప్లీట్ చేశాను. అండ్ అది ఇక్కడ మీకు పిక్చర్ యాడ్ చేస్తా చూడండి. దానిలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది క్రాఫ్ట్లో. అండ్ మాకేంటంటే అప్పుడు బుక్స్ ఇచ్చారనమాట. లైక్ మనకి షీల్డ్స్ అలా ఇస్తారు కదా, మాకు అలా బుక్స్ ఇచ్చారు. బేసిక్ గా నాకు బుక్స్ అంటే ఈ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లైక్ ఒక 6 months నుండి కూడా మాకు మళ్ళీ బుక్స్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నాకు 2 prizes వచ్చాయి, మనకి 2 books వచ్చాయి. నేనైతే ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సో హ్యాపీ ఫర్ దట్, బికాస్ మనం కష్టపడి చేసిన దానికి మనకి చిన్నది వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అవే కాకుండా ఈ 3 books కూడా ఇవేంటంటే మా బ్రదర్ అనమాట. బుక్స్ చదువుతావు కదా, నువ్వే తీసుకో అని చెప్పారు. సో టోటల్ గా మనకి 5 books. అండ్ ఇది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మేము బయటికి వెళ్ళాం కదా, మీరు బ్లాగ్ లో చూసుంటారు. నా స్లిప్పర్స్ తెగిపోయాయి. సో ఈరోజు తీసుకోవడానికి గుంటూరు వెళ్దామని చెప్పి వెళ్ళాను. అండ్ అవి తీసుకున్నాక పక్కనే డీమార్ట్ ఉంది. టైం ఉంది కదా, ఊరికే వెళ్దాం, అలా చూసి వచ్చేద్దాం, ఒక్క పాప్కార్న్ తప్ప ఇంకేం తీసుకోవద్దు అని మెంటల్ గా ఫిక్స్ అయ్యి వెళ్ళాను. బట్ అనుకోకుండానే 400 బిల్ చేసి, అసలు ఏం కొన్నానో నాకు కూడా తెలియదు. అంతే కదా, మనం డీమార్ట్కి వెళ్ళి ఒకటి కొనాలనుకుంటాం, ఇంకా ఎన్నో కొనుక్కొని వస్తాం. అయితే ఇప్పుడు మీకు చిన్న హాల్లో చేసి చూపిస్తా, లైక్ ఏమేమి తీసుకున్నాను అని. సో చూసేయండి. అండ్ ఫస్ట్ అయితే ఈ బాటిల్ తీసుకున్నా. లైక్ నేను డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా ఒక బాటిల్ తీసుకుంటా, ఎందుకంటే మనకి చాలా తక్కువ కాస్టే ఉంటది కదా. చిన్న బాటిల్స్ కాలేజ్కి అలా తీసుకెళ్తే బాగుంటుందని చిన్న బాటిల్ కూడా తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నాను నాకు తెలియదు, ఇది అసలు అంత అవసరం కూడా లేదు. బట్ చాలా క్యూట్ గా కనిపించింది. హ్యాండ్ బ్యాగ్ లో అలా చిన్న ట్రిప్స్ కి తీసుకెళ్తే బాగుంటదని తీసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. ఫేస్ టవల్స్ తీసుకున్నా, చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. లైక్ మన ఫేస్ కి నార్మల్ టవల్ పెడితే అంటే కొంచెం రఫ్ గా ఉంటది కదా, ఇవి యూజ్ చేస్తే చాలా బాగుంటది, స్మూత్ గా ఉంటది. 4 వచ్చాయి మనకి. ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్స్ నచ్చి ఇవి తీసుకున్నా. మీరు కూడా స్కిన్ కేర్ అలాంటివి చేసుకుంటే, మీరు ఫేస్ టవల్ సపరేట్ గా యూజ్ చేయాలనుకుంటే ఇలాంటివి తీసుకోండి, చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ బ్లూ లేస్ తీసుకున్నా. అండ్ ఈ బిస్కెట్స్ మీకు తెలుసా, టీలోకి చాలా అంటే చాలా బాగుంటాయి. బేసిక్ గా నేనైతే టీ అంత తాగను, అస్సలకి తాగను, బట్ ఈ బిస్కెట్స్ కోసమే తాగుతాను. అండ్ నెక్స్ట్ ఈ 4 పాప్కార్న్ ప్యాకెట్స్. లైక్ మనకి హాస్టల్లో ఉండేటప్పుడు లేదా ఇంట్లో
అంటే అప్పటికప్పుడు కావాలంటే పాప్కార్న్స్ దొరకవు కదా, సో మనం ఇన్స్టాంట్ గా చేసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇవి స్పెషల్ గా మా చెల్లి కోసం తీసుకుంటాం. కొన్ని డేస్ లో ఇంటికి వెళ్తాం కదా, సో ఇంకా మా చెల్లి ఎప్పుడు వచ్చినా పాప్కార్న్ తీసుకురమ్మంటది. మా ఇంటి దగ్గర ఇవి దొరకవు, సో అందుకే ఇక్కడ నుండి తీసుకెళ్తున్నా. అండ్ ఇంకా ర్యాండమ్ స్నాక్స్, కేక్స్ తీసుకున్నా. అండ్ ఇవే అనమాట. అండ్ నేను మెయిన్ ది చెప్పడం మర్చిపోయాను, నేను వెళ్ళింది చెప్పులు తీసుకోవడానికి, బట్ అవి తప్ప అన్ని చూపించా. అండ్ ఇవి తీసుకున్నా, చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా, అండ్ కలర్ కూడా చాలా క్లాస్ గా ఉంది. నాకు అరౌండ్ 350 అంటే 600 చెప్పారు. అలా అడిగితే మనకి 350కి వచ్చింది. నేను గుంటూరులోనే తీసుకున్నా. అండ్ ఇదే నా మినీ హాల్ అన్నమాట. మీ అందరికి నచ్చింది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.